వేసుకొని చల్లారిన తర్వాత వాటిలో బెల్లం వేసుకొని మనం మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత మనకి ఇలాగ వచ్చిద్ది నువ్వులది పౌడర్. ఇది మనం వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవచ్చు, చల్లారితే ఉండలు రావు. ఈ విధంగా మనం ఒకసారి మొత్తం అంటే బెల్లం అన్నిటికీ ఈక్వల్గా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం లడ్డూలు చేసుకొని మనం పిల్లలకి పెడితే పిల్లలు చక్కగా తింటారు. ఎందుకంటే మనం దీంట్లో బెల్లం వేసాం కదా, దీని ద్వారా పిల్లలు చక్కగా తింటారు. ఈ నువ్వుల లడ్డు ద్వారా మనం విటమిన్ ఈ కూడా దొరుకుతుంది. దీంట్లో మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఈ నువ్వులు అనేది చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు ఈ నువ్వులు తింటే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు థైరాయిడ్ని తగ్గించుకోవచ్చు. మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఈ నువ్వులు తినడం ద్వారా. మనం రోజువారీ మన జీవితంలో ఏదో ఒక విధంగా సలాడ్స్లో కానీ ఇలా లడ్డూలు చేసుకొని కానీ ఏ విధంగానైనా మన నువ్వులు తీసుకుంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేను చేసిన నువ్వులు లడ్డూలు ఇన్ని వచ్చినాయి. వీటిని మనం మన పిల్లలకి ఇస్తే చక్కగా తింటారు, ఎందుకంటే చాలా తీయగా ఉంటాయి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. చూడండి, నువ్వులు కొన్ని మనం లైట్ అంటే మరీ మెత్తగా వేసుకోకపోవడం వల్ల అక్కడక్కడ కొన్ని నువ్వులు కనపడుతున్నాయి. ఈ విధంగా మనం పిల్లలకు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.